ముందు భాగంలో మనం చూసిన ఆ 8 సత్యాలు గుర్తున్నాయా? క్రీస్తుతో మృతి, క్రీస్తుతో లేపబడటం, క్రీస్తులో దాచబడిన జీవితం, క్రీస్తు ప్రత్యక్షత, అవి అన్నీ ఒక విషయం మనకు నేర్పించాయి. నీవు క్రీస్తులో ఎవరు? కాని ఇప్పుడు ప్రశ్న మారుతుంది. ఆ సత్యాలు తెలిసిన తర్వాత నీ మనస్సు ఎలా జీవించాలి? ఇక్కడే పౌలు కొలసైలకు 3వ అధ్యాయంలో మనలను ముందుకు తీసుకెళ్తున్నాడు. కొలసైలకు 3:1లో ఇలా చెబుతున్నాడు, కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. చూడండి, పౌలు ఇక్కడ పైనున్న వాటిని ఆలోచించండి అని మొదలుపెట్టలేదు, ముందు వెదకుడి అన్నాడు. ఎందుకంటే మనిషి నిజంగా విలువైనదిగా భావించిన దాన్నే హృదయపూర్వకంగా వెదుకుతాడు. అందుకే ప్రశ్న చాలా వ్యక్తిగతం. నీవు నిజంగా ఏమీ వెదుకుతున్నావు? డబ్బా, పేరా, లోకపు గుర్తింపా, తాత్కాలిక భద్రత, లేక క్రీస్తా? ఆయన చిత్తమా? ఆయన రాజ్యమా? ఆయనకు ఇష్టమైన జీవితం కావాలనే కోరికనా? పౌలు చెప్పేది ఇదే, పైనున్న వాటిని వెదకండి. ఎందుకంటే అక్కడే క్రీస్తు ఉన్నాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండియున్నాడు. అంటే నీ చూపు ఎటు ఉండాలో పౌలు చూపిస్తున్నాడు. తర్వాత వెంటనే 3:2లో ఇంకో విషయం చెప్తున్నాడు, పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకొనుడి, భూసంబంధమైన వాటి మీద కాదు. ఇది చాలా లోతైన విషయం. ఎందుకంటే వెదకడం ఒకటి, మనస్సు నిలపడం ఇంకొకటి. కొంతమంది దేవుని వెదుకుతారు, కాని వారి ఆలోచనలు మాత్రం పూర్తిగా భూమి మీదే తిరుగుతుంటాయి. బయట ప్రార్థన ఉంటుంది, లోపల మాత్రం భయం. బయట ఆరాధన ఉంటుంది, లోపల మాత్రం లోకపు భారాలు. బయట విశ్వాసం గురించి మాటలు ఉంటాయి, కాని ఆలోచనలు మాత్రం పూర్తిగా క్రింది వాటితోనే నిండిపోతాయి. అందుకే పౌలు చెప్తున్నాడు, కేవలం వెదకడం సరిపోదు, నీ మనస్సుకి కూడా ఒక దిశ ఉండాలి. నీ ఆలోచనలు ఏ దిశలో తిరుగుతున్నాయి? రోజంతా నీ అంతరంగం ఏ వాటితో నిండిపోతోంది? భూమి మీద ఉన్న తాత్కాలిక విషయాలా, లేక పైలోక సంబంధమైన విషయాలా? క్రీస్తు విషయాలా? ఆయన సత్యమా? ఆయన చిత్తమా? ఎందుకంటే ఒక విషయం గుర్తుంచుకోండి, మనస్సు ఎక్కడ ఉంటే జీవితం కూడా అక్కడికే వెళ్తుంది. అందుకే దేవుడు బయట చర్యలతో మొదలుపెట్టడం లేదు, మన అంతరంగంతో మొదలుపెడుతున్నాడు, ఆలోచనతో మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే ఆలోచన మారితే నడక మారుతుంది, నడక మారితే జీవితం మారుతుంది. అందుకే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, నీవు క్రీస్తులో ఉన్నావని చెబుతున్నావు, సరే, అయితే నీవు నిజంగా పైనున్న వాటిని వెదుకుతున్నావా? నీ మనస్సు నిజంగా పైనున్న వాటి మీదే ఉందా? ఎందుకంటే ముందు భాగంలో మనం చూసిన ఆ 8 సత్యాలు కేవలం తెలుసుకోవడానికిచ్చిన విషయాలు కావు, అవి నీ జీవితాన్ని నడిపించాల్సిన సత్యాలు. నీవు క్రీస్తుతో మృతి పొందిన వాడివైతే పాత వాటిని ఎందుకు పట్టుకుని జీవిస్తున్నావు? నీవు క్రీస్తుతో లేపబడిన వాడివైతే నీ దృష్టి ఇంకా పూర్తిగా క్రింది వాటి మీదే ఎందుకుంది? నీ జీవము క్రీస్తులో దాచబడియుంటే ఎందుకింకా భయంతో, తాత్కాలిక విషయాలతో, లోకపు భారాలతోనే నీ అంతరంగం నిండిపోవాలి? పౌలు చెప్పేది చాలా స్పష్టంగా ఉంది, నీ గుర్తింపు ఒక దిశలో ఉంది. అందుకే నీ వెదుకుట కూడా ఆ దిశలో ఉండాలి, నీ ఆలోచన కూడా ఆ దిశలో ఉండాలి, నీ జీవితం కూడా ఆ దిశలోనే నడవాలి. పైనున్న వాటిని వెదకండి, పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి. ఎందుకంటే అక్కడే క్రీస్తు ఉన్నాడు, అక్కడే నీ నిజమైన జీవితం ఉంది, అక్కడే నీ ఆశ ఉంది, అక్కడే నీ భవిష్యత్తు ఉంది. ఇదే పౌలు మనకు నేర్పిస్తున్నది. క్రైస్తవ జీవితమంటే కేవలం బయట కనిపించే భక్తి కాదు, క్రీస్తులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆలోచించటం, క్రీస్తులో ఉన్న సత్యానికి అనుగుణంగా జీవించటం. అదే నిజమైన ఆత్మీయ ఎదుగుదల. అలాంటి జీవితం క్రీస్తును వెదికే జీవితం, పైనున్న వాటి మీద మనస్సు నిలిపే జీవితం, ప్రభువును సంతోషపెట్టే జీవితం మీ అందరికీ కలుగునుగాక. ఆ జీవము మీకు వచ్చునుగాక. ఆమేన్. మనము ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రభువా,
మా మనసులు ఎన్నోసార్లు భూసంబంధమైన వాటివైపు చెదిరిపోతుంటాయి. భయాలు, భారాలు, తాత్కాలిక విషయాలు, లోకపు ఆలోచనలు, వాటితో మా అంతరంగం నిండిపోతుంటుంది. కాని ఈరోజు నీ వాక్యము ద్వారా మమ్మల్ని మళ్ళీ నీవైపు తిప్పినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, పైనున్న వాటిని వెదికే హృదయాన్ని మాకు దయచేయుము. పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకునే కృపను మాకు అనుగ్రహించుము. క్రీస్తులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆలోచించే జ్ఞానాన్ని, ఆ సత్యానికి తగినట్టుగా జీవించే శక్తిని మా అందరికీ దయచేయుము. మా జీవితాలు నిన్ను సంతోషపెట్టే జీవితాలుగా మారునట్లు సహాయము చేయుము. ఈ సందేశాన్ని వినే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి ఆత్మీయ జీవితం లోతుగా ఎదగునట్లు చేయుము. క్రీస్తును మరింతగా వెదికే ఆకలిని వారికి దయచేయుము. ఇవన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.